గొర్రె. ఒకసారి ఒక పచ్చని మైదానంలో చిన్న గొర్రె పిల్ల ఒకటి గొర్రెల మందతో కలిసి గడ్డి మేస్తూ ఉంది. అది చాలా తుంటరిది. అది అల్లరి చేస్తూ ఆటలాడుతూ తన మంద నుండి దూరంగా వెళ్ళింది. అది అక్కడ ఉన్న రుచికరమైన గడ్డి తింటూ ఎంతో ఆనందిస్తూ తన మంద నుండి దూరంగా వెళ్ళిన సంగతిని గమనించలేకపోయింది. అదే సమయంలో ఒక సింహం దానిని వెంబడిస్తున్న విషయం గమనించలేకపోయింది. ఆ గొర్రె పిల్ల ఎప్పుడైతే మంద నుండి దూరంగా వచ్చాను అనే సంగతి గ్రహించిందో అప్పుడు తిరిగి మంద వద్దకు వెళ్ళాలని నిర్ణయించుకుంది. అకస్మాత్తుగా తన ప్రక్కన ఉన్న సింహాన్ని చూచి బిత్తరపోయింది. ఆ గొర్రె పిల్ల సింహానికి లొంగిపోవటం తప్ప మరొక దారి లేదు. ఆ గొర్రె పిల్ల సింహాన్ని ఎలా అడిగింది, నీవు నన్ను తినపోతున్నావా? అందుకు సింహం ఇలా అంది, అవును, ఎలాగైనా నేను నిన్ను తింటాను. ఆ గొర్రె పిల్ల మళ్ళీ ఇలా అంది, కానీ నువ్వు నా కోసం కొంతసేపు ఆగగలవా? నేను చాలా గడ్డి తిన్నాను. నా పొట్ట నిండా గడ్డే ఉంది. ఇప్పుడు కనుక నువ్వు నన్ను తింటే ఏదో గడ్డి తిన్నట్టుగా ఉంటుంది. దయచేసి గడ్డి అరిగేదాకా వేచి ఉండు. అందుకు సింహం ఒప్పుకొని, అలాగే, నేను వేచి ఉంటాను. నీవు నా ముందే ఉన్నావు కదా, కొంత సమయం చూస్తాను. అందుకు ఆ గొర్రె పిల్ల సింహానికి కృతజ్ఞతలు చెప్పింది. కొంత సమయానికి ఆ సింహం గొర్రె పిల్లను చంపటానికి సిద్ధమైంది. కానీ ఆ గొర్రె మళ్ళీ ఆగమంది. ప్రియమైన సింహం గారు, ఇంకా కొంచెం సేపు ఆగండి. గడ్డి ఇంకా అరగలేదు. ఇప్పుడు నన్ను తింటే చాలా గడ్డి నా పొట్టలో చూస్తారు. కొంతసేపు డాన్స్ చేయనివ్వండి. గడ్డి తొందరగా అరుగుతుంది. అందుకు సింహం ఒప్పుకుంది. ఆ గొర్రె పిల్ల కొంతసేపు డాన్స్ చేసి అకస్మాత్తుగా డాన్స్ వేయటం మానేసింది. సింహం ఏమైంది అని అడిగింది. అందుకు ఆ గొర్రె, ఇక్కడ మంచి సంగీతం లేదు. నేను సరిగా డాన్స్ చేయలేకపోతున్నాను. నా మెడలో ఉన్న ఈ గంటను మీరు చూశారు కదా, దానిని విప్పి గట్టిగా వాయించగలరా? చాలా తొందరగా డాన్స్ చేస్తాను. నా పొట్టలో ఉన్న గడ్డి తొందరగా అరిగిపోతుంది. సింహం ఆ గొర్రె పిల్లను తినాలని ఆశతో అది ఏది చెప్తే అది చేయడానికి సిద్ధమైంది. అది గొర్రె మెడలో ఉన్న గంటను విప్పి తన శక్తి కొలది గంటను మోగించింది. ఇంతలో గొర్రెల కాపరి తప్పిపోయిన గొర్రె పిల్లను వెతుకుతూ ఉండగా సింహం వాయిస్తున్న గంట శబ్దం వినిపించింది. అతడు ఆ గొర్రెను సింహాన్ని చూశాడు. సింహం వైపు కర్ర పట్టుకొని పరిగెత్తాడు. అతన్ని చూసి సింహం పారిపోయింది. ఆ గొర్రె పిల్ల రక్షించబడింది. నీతి: శరీర బలము ఒక్కటే చాలదు. కొన్ని సందర్భాలలో బలహీనలు కూడా బుద్ధి బలముతో బలవంతులను జయించగలరు. సింహం మరియు చిట్టి ఎలుక. ఒకసారి అడవికి రాజైన సింహం నిద్రిస్తూ ఉంది. ఒక చిట్టెలుక అటు ఇటు ఆ సింహం మీదుగా పరిగెడుతూ ఉంది. అందుకు ఆ సింహానికి తొందరగా మెలకు వచ్చింది. తన నిద్రకు భంగం కలిగించిన ఆ చిట్టి ఎలుకను తన బలమైన పంజాతో పట్టుకొని అమాంతంగా మింగాలనుకుంది. ఓ రాజా, నన్ను క్షమించండి అని చిట్టి ఎలుక బ్రతిమలాడింది. ఈ ఒక్కసారికి నన్ను మన్నించండి. ఇక ఎన్నడూ నేను ఇలా చేయను. మీ మేలును నేను ఎన్నడూ మర్చిపోను. ఏదో ఒక రోజున నేను కూడా మీకు సహాయపడతాను. అందుకు ఆ సింహం ఆలోచించి
ఎందుకైనా మంచిదని ఆ చిట్టి ఎలుకను క్షమించి వదిలేసింది. కొంతకాలానికి ఒక వేటగాడు ఆ సింహాన్ని పట్టుకొని ఒక చెట్టుకి బంధించాడు. అతడు ఆ సింహాన్ని ఒక జంతుశాలకి తీసుకువెళ్ళాలి. అందుకోసం ఒక ట్రక్ తేవడానికి వెళ్ళాడు. ఇంతలో ఆ చిట్టెలుక అటువైపుగా వచ్చింది. అడవికి రాజైన ఆ సింహాన్ని తాళ్లతో చెట్టుకు బంధించబడి ఉండుట చూసి ఆ తాళ్లను గబగబా తన నోటితో కొరికి వేసింది. నేను అన్నది నిజమే కదా అని ఆ చిట్టెలుక సింహానికి సహాయపడినందుకు ఎంతో సంతోషించింది. నీతి: దయతో కూడిన చిన్న కార్యాలు గొప్ప మేలును చేకూరుస్తాయి. అంకిత భావం కలిగిన తల్లి. ఒకరోజు తల్లి బాతు తన పిల్లలతో కలిసి ఒక సరస్సు వైపుకు వెళ్తూ ఉంది. బాతు పిల్లలు ఎంతో సంతోషంతో క్వాక్ క్వాక్ అని అరుస్తూ తల్లిని వెంబడిస్తూ ఉన్నాయి. అకస్మాత్తుగా తల్లి బాతు దూరాన్న ఒక నక్కను చూసింది. అది భయపడి తన పిల్లలతో ఇలా అంది: పిల్లలు, తొందరగా సరస్సులోకి వెళ్ళండి, అక్కడ ఒక నక్క ఉంది. బాతు పిల్లలు సరస్సు వైపుకి వెళ్ళాయి. తల్లి బాతు ఏం చేయాలి అని ఆలోచించింది. తరువాత అది తన రెక్కను నేలకు ఆంచి ఈడ్చుకుంటూ ముందుకు నడుస్తూ ఉంది. నక్క ఆ తల్లి బాతును చూచి ఆనందంతో తనలో తాను ఎలా అనుకుంది: బహుశా ఆ బాతుకి దెబ్బ తగిలి ఎగరలేకపోతుందేమో, నేను దాన్ని సులువుగా పట్టుకుని తింటాను. నక్క బాతు వైపుకు వెళ్ళింది. తల్లి బాతు నక్క తన వైపుకు రావడం చూసి సరస్సు నుండి దూరంగా పరిగెత్తింది. నక్క దాన్ని వెంబడించింది. ఇప్పుడు ఆ నక్క తన పిల్లలను ఏమీ చేయలేదు. తల్లి బాతు తన పిల్లల వైపు చూసింది మరియు అవి సరస్సులోనికి వెళ్ళడం గమనించింది. అది పరుగెట్టడం ఆపి బలంగా ఊపిరి తీసుకుంది. నక్క ఆ తల్లి బాతు అలిసిపోయిందని భావించి దానికి దగ్గరగా వచ్చింది. కానీ తల్లి బాతు వెంటనే తన రెక్కలు చాపి గాలిలోకి ఎగిరిపోయింది. ఆ బాతు ఎగిరి సరస్సు మధ్యలోకి దిగింది. దాని పిల్లలు దాని వైపుకు ఈదుకుంటూ వెళ్ళాయి. తల్లి బాతు చాలా తెలివిగా ఆ నక్కను మోసగించింది. ఆ నక్క వాటి యొద్దకు చేరుకోలేదు, ఎందుకంటే అవి సరస్సు మధ్యలో ఉన్నాయి. సింహం మరియు కుందేలు. ఒకసారి ఒక అడవిలో ఒక సింహం ఉంది. అది అడవిలో ఉన్న జంతువులను ప్రతిరోజు చంపుతూ ఉంది. కనుక అడవి జంతువులన్నీ కలిసి సమావేశం ఏర్పాటు చేసుకుని ఈ విషయంపై చర్చించుకున్నాయి. తెలివైన నక్క ఇలా అన్నది: మనము ప్రతిరోజు ఒక జంతువు సింహానికి ఆహారంగా ఇచ్చి రోజుకి ఒక జంతువుని మాత్రమే తినమని వేడుకుందాం. అందుకు జంతువులన్నీ కలిసి సింహం యొద్దకు వెళ్ళి, ఓ రాజా, మేము మీకు ఒక ఆఫర్ ఇస్తున్నాము. మీరు రోజు అనేక జంతువులను చంపితే తొందరలో మీకు తినడానికి ఏ జంతువు మిగలదు. అందుకని ప్రతిరోజు మీ యొద్దకు ఒక జంతువునే పంపిస్తాము. ఆ రోజుకి ఆ ఒక్క జంతువునే తినండి. సింహం ఇలా ఆలోచించింది: ఇది చాలా మంచి ఉపాయం. నేనిక ఎన్నడూ ఆహారం కోసం బయటకు వెళ్ళనక్కర్లేదు. తరువాత ఇలా అన్నది: సరే, మీరిచ్చే ఆఫర్ నేను ఒప్పుకుంటున్నాను. ఈ మాట విని జంతువులు సంతోషంగా వెళ్ళిపోయాయి.
రోజు మొదలుకొని రోజుకొక జంతువు సింహపు గుహ ఎద్దకు వెళ్ళేవి. ఒకరోజు కుందేలు వంతు వచ్చింది. అది సింహం యొద్దకు వెళ్తూ ఉండగా ఇలా ఆలోచించింది, నేను చనిపోకముందు సింహంతో గమ్మత్తైన ఆట ఒకటి ఆడాలి. అలా ఆలోచిస్తూ చాలా నెమ్మదిగా సింహం యొక్క గుహ వద్దకు చేరుకుంది. సింహం గాండ్రిస్తూ ఎందుకింత ఆలస్యంగా వచ్చావు అన్నది. అందుకు కుందేలు, అయ్యా నన్ను క్షమించండి, మరొక సింహం ఈ అడవిలోకి ప్రవేశించింది. అది నన్ను మార్గం మధ్యలో ఆపి మిమ్మల్ని చంపుతానని అంది. సింహం అందుకు కోపంతో, దాని వద్దకు నన్ను తీసుకుని వెళ్ళు, దానిని ఒకే దెబ్బతో చంపుతాను. నాతో రండి అని అంది ఆ కుందేలు. కుందేలు సింహాన్ని ఒక లోతైన బావి వద్దకు తీసుకువెళ్ళింది. సింహంతో ఇలా అంది, బావిలోకి చూడండి, అందులోనే మీ శత్రువు ఉన్నాడు. సింహం అందుకు బావిలోకి చూసింది. దాని ముఖం నీటిపైన కనిపించింది. సింహం నీటిలోని దాని ముఖం చూసి గాండ్రించింది. గాండ్రించిన శబ్దం తిరిగి పైకి వచ్చింది. దాంతో లోపల తనలాగే మరొక సింహం ఉందని భావించి అందులోకి దూకి చనిపోయింది. కుందేలు అక్కడ నుండి తిరిగి వచ్చి తన స్నేహితులతో జరిగిందంతా చెప్పింది. జంతువులన్నీ ఆ కుందేలును అభినందించాయి. కథలోని నీతి, తెలివితేటలు కలిగి ఉంటే దుష్టత్వమును జయించవచ్చు. కోతి మరియు 2 పిల్లులు. ఒకరోజు ఒక గ్రామంలో 2 పిల్లులు ఓ రొట్టెను కనుగొని దానిని 2 ముక్కలుగా చేశాయి. కానీ ఆ 2 ముక్కలలో ఒకటి కొంచెం పెద్దగా ఉంది. ఆ 2 పిల్లులు పెద్దగా ఉన్న రొట్టె ముక్క కావాలని గొడవ పడ్డాయి. ఆ 2 పిల్లులు ఒక కోతి వద్దకు వెళ్లి తమకు న్యాయం చేయమని అడిగాయి. కోతి ముందు ఆ పిల్లులు ఈ విధంగా గొడవ పడ్డాయి. ఆ రొట్టె నాది, ఎందుకంటే నేను దానిని ముందు చూశాను. ఆ రొట్టె నాది, ఎందుకంటే నేను దానిని ముందు తెచ్చుకున్నాను. ఇది విని ఆ కోతి ఇలా అంది, ఏమీ బాధపడవద్దు, నేను ఆ ముక్కలను సమానంగా చేస్తాను. అయ్యో, ఒక ముక్క మరొక ముక్క కంటే పెద్దగా ఉంది. పెద్ద దాంట్లో కొంచెం తింటాను, అప్పుడు అది చిన్న దాంతో సమానంగా ఉంటుంది. ఆ కోతి పెద్దగా ఉన్న రొట్టె ముక్కను కొంచెం ఎక్కువగా కొరికి తిని ఇలా అన్నది, అయ్యో, ఇప్పుడు ఈ ముక్క చిన్నదైపోయింది. అలా అంటూ మరొక ముక్కను కొరికి తిన్నది. అలా ఈ ముక్కలో కొంచెం మరియు ఆ ముక్కలో కొంచెం తింటూ చివరిగా మొత్తం రొట్టెను తినేసింది. ఆ 2 పిల్లులు అసలు ఏం జరిగిందో తెలుసుకునే లోపే కోతి ఆ రొట్టె మొత్తం తినేసింది. కోతి తమను మోసం చేసిందనే విషయం ఆ 2 పిల్లులు తెలుసుకునే లోపే అంతా అయిపోయింది. కథలోని నీతి, ఎప్పుడైతే మీలో మీరు పోట్లాడుకుంటారో మరి ఒకరు లాభం పొందుతారు. నక్క మరియు కొంగ. ఒకసారి ఒక కొంగ ఒక నక్కతో స్నేహం చేసింది. ఒకరోజు నక్క తన ఇంటికి కొంగని విందుకు పిలిచింది. కొంగ నక్క ఆహ్వానాన్ని అంగీకరించి సాయంత్రం వేళ నక్క ఇంటికి వెళ్ళింది. కానీ మనందరికీ తెలుసు కదా, నక్క చాలా మోసపూరితమైనది. ఆ నక్క వెడల్పాటి గిన్నెలో రుచికరమైన సూప్ వడ్డించింది. నక్క తన నాలుకతో ఆ సూప్ ని జుర్రుకుంటూ ఆనందిస్తూ తాగింది. కానీ కొంగమూతి పొడవుగా ఉన్నందున అది తాగలేకపోయింది. ఎంతో ఆకలితో ఇంటికి వెళ్ళిపోయింది. ఆ యుక్తి గల నక్క ఎంతో సంతోషించింది. కొన్ని రోజుల తరువాత కొంగ
తన స్నేహితుడైన నక్కను విందుకు రమ్మని పిలిచింది. నక్క సమయానికే కొంగ ఇంటికి వెళ్ళింది. కొంగ అతిథి మర్యాదలతో నక్కకు స్వాగతం పలికింది. రుచికరమైన సూప్ ని సన్నని పొడవైన మూతిగల పాత్రలో వడ్డించింది. ఆ కొంగ తన పొడవైన మూతితో ఆ రుచికరమైన సూప్ ని తాగుతూ ఎంతో ఆనందించింది. కానీ నక్క మూతి చిన్నది గనుక ఆ సన్నని పొడవాటి పాత్రలోని సూప్ ని అందుకోలేకపోయింది. అది ఎంతో ఆకలితో ఇంటికి వెళ్ళిపోయింది. చివరికి నక్క తెలుసుకున్నదేమిటంటే, నేను కొంగకు చేసినట్లే నాకు జరిగింది. తాబేలు మరియు కుందేలు. ఒకసారి కుందేలు అడవిలో ఉన్న ఒక నది ప్రక్కన తిరుగుతూ ఉంది. అకస్మాత్తుగా అది ఒక తాబేలును చూచి దానిని వెక్కిరిస్తూ ఇలా అంది, తొందరగా నడువు, ఈ కొంచెం దూరం నడవడానికి నీకు ఎంత సమయం పడుతుంది? జీవితం నిరుత్సాహంగా లేదా నీకు? నేనైతే ఈ పాటికి నది అవతలికి వెళ్ళి వచ్చేదాన్ని అంది కుందేలు. అందుకు తాబేలు కుందేలు తనను ఆట పట్టిస్తుందని గ్రహించి తనతో పరుగు పందెం ఖాయమని కుందేలును అడిగింది. కుందేలు అందుకు హేళనగా నవ్వి ఒప్పుకుంది. పందెం మొదలైన కొద్ది నిమిషాలకే కుందేలు కనపడనంత దూరం వెళ్ళిపోయింది. ఎంత తమాషా పరుగు ఇది! నేను ఇప్పటికే సగం దూరం వచ్చేసాను, కానీ చాలా చల్లగా ఉంది. ఈ వెచ్చని ఎండలో ఒక కునుకు తీసుకుంటే ఎంత బాగుంటుంది అని తనలో తాను అనుకొని నిద్రపోయింది. తాబేలు నెమ్మదిగా స్థిరంగా నడుస్తూ ఉంది. కొంత సమయానికి నిద్రపోతున్న కుందేలును దాటి వెళ్ళిపోయింది. కుందేలు తాను అనుకున్న దానికంటే చాలా ఎక్కువసేపు నిద్రపోయింది. చివరికి అది మేలుకుని చుట్టూ చూసి ఆశ్చర్యపడి తనలో తాను ఇలా అనుకున్నది, ఇప్పటి వరకు ఎక్కడా కూడా తాబేలు జాడే కనిపించలేదు. నేను ఇప్పుడే వేగంగా పరిగెత్తి లక్ష్యాన్ని చేరుకుంటాను. కుందేలు వేగంగా పరిగెత్తి లక్ష్యాన్ని చేరుకుంది. అక్కడ సంతోషంతో కేరింతలు కొడుతున్న జంతువులను చూచి ఆశ్చర్యపోయింది. ఎందుకంటే కుందేలు కంటే తాబేలు ముందుగా లక్ష్యాన్ని చేరుకుంది. దానితో కుందేలుకి ఎంతో అవమానంగా అనిపించింది. కథలోని నీతి: నెమ్మదిగాను మరియు నిలకడగా ఉండుట వలన విజయాన్ని పొందగలం. బుద్ధి కలిగి ఉండుట. ఒకానొక సమయంలో ఒక అడవిలో ఒక ముసలి సింహం ఉండేది. ఆ సింహం బలహీనంగా ఉండటం వలన వేటాడలేకపోయేది. అప్పుడు ఆ సింహం తనలో తాను ఇలా అనుకుంది, నా కడుపు నిండడానికి నేను ఏదో ఒకటి చెయ్యాలి, లేదంటే ఆకలితో చచ్చిపోతాను. అది అలా ఆలోచిస్తూ ఉండగా ఒక ఉపాయం తట్టింది. అప్పుడు ఆ సింహం తనకు జబ్బు చేసినట్లు నటించి తనను ఎవరైతే పలకరించడానికి వస్తారో వారిని చంపి తినాలని నిర్ణయించుకుంది. సింహం తనకు వచ్చిన చెడు ఆలోచన ప్రకారం చేయసాగింది. తనను పలకరించటానికి వచ్చిన ప్రతి జంతువును చంపుతూ ఉంది. అయితే చెడు ఎంతో కాలం నిలవదు. ఒకరోజు నక్క జబ్బు పడిన సింహాన్ని చూడడానికి వచ్చింది. స్వాభావికంగా నక్క చాలా తెలివైంది. అది సింహం యొక్క గుహ ముందు నిలబడి దాని వైపు చూసింది. తనకేదో కీడు జరగబోతుందని నక్క గ్రహించింది. కనుక నక్క గుహలోనికి వెళ్లకుండా బయట నుండే సింహాన్ని పలకరిస్తూ, అయ్యా, మీరు ఎలా ఉన్నారు అన్నది. అందుకు సింహం, నా ఆరోగ్యమే మాత్రం బాగోలేదు, కానీ నువ్వు నా గుహలోకి ఎందుకు రావడం లేదు అని నక్కను అడిగింది. అందుకు నక్క, లోనికి రావడానికి ఎంతో ఇష్టపడుతున్నాను, కానీ మీ గుహలోకి వెళ్ళిన ప్రతి జంతువు యొక్క పాదముద్రలు లోనికి వెళ్ళినట్లున్నాయే తప్ప గుహ బయటికి వచ్చిన ఆనవాళ్లు లేవు. నీ చేతిలో చావడానికి నేను మూర్ఖుడను కాను. నక్క ఇతర జంతువులన్నిటికీ ఈ సంగతి చెప్పటానికి అక్కడి నుండి వెళ్ళిపోయింది. గొర్రె చర్మం కప్పుకున్న తోడేలు.
ఒకరోజు ఒక తోడేలుకి గొర్రె చర్మం దొరికింది. తోడేలు ఆ గొర్రె చర్మాన్ని కప్పుకొని మేత మేస్తున్న గొర్రెల మందలో కలిసిపోయింది. అప్పుడు తోడేలు తన మనసులో ఇలా అనుకుంది. సూర్యుడు అస్తమించిన తరువాత గొర్రెల కాపరి తన గొర్రెలన్నిటినీ గొర్రెల దొడ్డిలో పెట్టును. అప్పుడు రాత్రి వేళ నేను ఒక బలిసిన గొర్రెను పట్టుకొని పారిపోయి తింటాను. సాయంకాలమున గొర్రెల కాపరి గొర్రెలన్నిటినీ తన గొర్రెల దొడ్డిలోన పెట్టి వెళ్ళిపోయాడు. తోడేలు అనుకున్నట్టుగానే జరిగింది. అది చీకటి పడేదాకా ఓపికతో ఉంది. ఇంతలో ఒక అనుకోని సంఘటన జరిగింది. గొర్రెల కాపరి తన పనివారిలో ఒకరిని పిలిచి గొర్రె మందలో బలిసిన గొర్రెను ఒకటి తెమ్మని పంపెను. అది ఆ రాత్రి వారికి విందు భోజనమునకు కావాలి. అందుకు ఆ పనివాడు మందలోని గొర్రె చర్మం కప్పుకున్న తోడేలును పట్టుకొని పోయాడు. అది తోడేలని గమనించలేకపోయాడు. ఆ రాత్రి గొర్రెల కాపరి తన అతిథులకు గొర్రె చర్మం కప్పుకున్న తోడేలును చంపి విందు చేశాడు. మరిన్ని వివరాల కొరకు మరియు సందేహాల కొరకు మా హెల్ప్లైన్ నంబర్ను సంప్రదించగలరు. ధన్యవాదములు.